హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడిన తర్వాత వర్మ గారు ఎక్కువ యాక్టివ్లో ఉన్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మాటలకు కాదు కానీ నాగబాబు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఆయన సీరియస్గా తీసుకొని ఆ తర్వాత నుంచి పిఠాపురంలో ఆయనకంటూ ఒక సొంత సపరేట్ ఎజెండాతో పనిచేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి అసలు వర్మ గారు వెనకున్నటువంటి వ్యూహం ఏంటి, నిజంగా టీడీపీఏ పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కడం కోసం అక్కడ వర్మ గారిని ఆ ఎగ్జిస్టెన్స్ని ముందుకు పెడుతోందా అనే అంశం గురించి చర్చించడానికి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం పెట్టిన రోజున నాగబాబు గారు మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గెలిపి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారో అది అంత లేదమ్మా, జస్ట్ ఇద్దరే మెయిన్ దీనికన్నాడు చెప్పి ఒకటి ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళది ముందు నాయకుల పేర్లు చెప్పడం జరిగింది. ప్రధానంగా వర్మ గారు ఉండడం ద్వారానే గెలిచారని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో చెప్పారు. బట్ ఇండైరెక్ట్ కౌంటర్ అదే అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇది ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వర్మ గారు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం అన్నీ కూడా ఎలా చూడవచ్చు దీన్ని? ఒక విధంగా చెప్పాలంటే అది కొంచెం వర్మ ఈజ్ రబ్బింగ్ ఆన్ ద అదర్ సైడ్ అనే చెప్పాలి. అంటే ఎలా సార్? అంటే ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యే. నేను ఇందాక చెప్పినట్టు తిరువూరుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తిరువూరు ఎమ్మెల్యే మీద జనసేన నాయకుడు ఎప్పుడైతే తిరగబడ్డాడు, ఉదాహరణకి ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది అన్న దగ్గర ఇమ్మీడియట్గా జనసేన పార్టీ అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆల్మోస్ట్ సస్పెండ్ చేసినంత పని చేసింది. సస్పెండ్ కూడా అవుతాడు, గ్యారంటీగా అవుతాడు. ఇదే వయసు వర్ష మీరు చూడండి, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఇష్యూగా చూసినప్పుడు కూటమిలో ఉన్న రెండు పార్టీలు ఏం చేయాలా? వర్మ గారి మీద తెలుగుదేశం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా? దే నీడ్ టు సీక్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఇది జరగకుండా ఒక పెద్ద మొమెంటం లాగా ఆయన యాక్చువల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. ఈజ్ దన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ అథారిటీ అతను. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇవాళ కూడా తెలుగుదేశం నుంచి నాన్ రియాక్టివ్ మోడే ఉంది. అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడలేకపోయారా సార్ ఆయన వర్మ గారు? ఏంటి అసలు, ఎందుకు? ఇప్పుడు 20 కోట్లు ఎంతో శాంక్షన్ అయింది దానికి, ఆ చెరువును డంపింగ్ యార్డ్ది ఏదో మొత్తం. ఎవరు ఇవ్వాలి అది? గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రావాలి. అది ముఖ్యమంత్రి ఆఫీస్ అని కాదు, అది ఇట్ హ్యాస్ టు బి ఎలొకేటెడ్. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఇంకా మరి ఆయనైతే ఏకంగా నాకు అమిత్ షా వీళ్ళందరితో సత్సంబంధంలోనే ఢిల్లీ నుంచి కూడా తెస్తాను ఇవన్నీ చెప్పారు కదా. సో అట్లాంటి దగ్గర ఇక్కడ 20 కోట్ల విషయంలో కూడా ఈ తెలుగుదేశం చేతుల మీద జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద జరుగుతుందా అన్న అంబిగ్యూటీ కూడా ఉంది. ఇవన్నిటికి తోడు ఆయన కలెక్టర్ గారికే ఏకంగా ఫిర్యాదు టైప్లోనే ఇచ్చేసాడు. అండ్ మోర్ మీలాంటి జర్నలిస్ట్ ఒకసారి వెళ్ళి మాట్లాడినప్పుడు బిగ్ టీవీ నుంచి అనుకుంటాను, పిఠాపురంలో ఎవరంటే ఎమ్మెల్యే అంటే స్థానికులు కూడా అందరూ వర్మ గారని చెప్తున్నారు. ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కడ వస్తుందంటే గతంలో వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యే ఈసారి పవన్ కళ్యాణ్ గారితో ఓడిపోయిన గీతమ్మ, గతంలో గెలిచిన దొరబాబు ఈసారి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా, ఇద్దరిది మాజీ ఎమ్మెల్యే స్థాయి కదా, ఒక వర్మ గారిది దొరబాబు గారిది. ఎప్పుడైతే దొరబాబు గారు జాయిన్ అయినప్పుడు పార్టీ పరంగా మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆయనకి డెలిగేట్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కదా, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ముందే అలర్ట్ అయ్యాడు అనుకోండి ఎవరు వర్మ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జ్. ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ ఫ్రిక్షన్ అన్నది కొంచెం యాడ్ అవుతుందా తగ్గుతుందా? ముందే ఇతను ప్రొయాక్టివ్నెస్ ప్రదర్శిస్తున్న వర్మ గారు ప్రొయాక్టివ్గా అక్కడ జాయిన్ అయిన తర్వాత డెలిగేషన్, ఎందుకంటే నాగబాబు గారు మాట్లాడింది, దొరబాబు జాయిన్ అవ్వడం అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు, దొరబాబు గారు ఒక సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉండడం. ఇక్కడ ఆడమైన ఒకటి వర్మ గారే కదా. పైపచ్చు ఆ రోజు మీరు ఆవిర్భావ సభలో మీరు అన్నట్టు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు, ఒక్క వర్మ గారికి తప్ప. మీరు గమనించారా? అంటే గెలుపును వాళ్ళ ఖాతాలో వేసుకోవడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందేమో కాబట్టి ఇలా మాట్లాడలేదేమో, లేకపోతే అంటే ఇందులో ఎవరు ఖాతా వేసుకోండి, ఎండ్ ఆఫ్ ద డే జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గెలిచారంటారు తప్ప
వర్మ గారి సహకారాలతో గెలిచారు, ఇవన్నీ తర్వాత యాడ్ అయ్యి పాయింట్స్ అవి. బట్ వాళ్ళు ఎవరైతే ఆయన అభిమానులు, వర్మ గారి అభిమానులు, టీడీపీ శ్రేణులు వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం దెప్పి పొడిచినట్టుగా, జన సైనికులను కించపరిచినట్టుగా వాళ్ళని మాట్లాడడం, లేకపోతే మీరు లేరు అనే ఫీలింగ్. అంతే కదా, ఇప్పుడు మాట్లాడడం. నువ్వు అని మాట్లాడినప్పుడు నేను నువ్వేనే మాడతా కదా. తూతు మేమే ఎప్పుడు వస్తుంది? యువతలు పవన్ కళ్యాణ్ గెలిచేశారంటే ఎవరు వాళ్ళు గెలిచారా అని లోకల్ ఎప్పుడైనా అలాగ ఉంటుందండి. మావాడు త్యాగం చేయకపోతే నువ్వు ఎక్కడ? ఎంతమంది ప్రవాసంలో ఆయనకి వెళ్ళడం ఏమైనా పెద్ద ఎంత? అందులో స్థానికంగా వర్మ ఈజ్ నాట్ అన్ ఆర్డరీ క్యారెక్టర్. సో గ్యారంటీగా ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉన్న దగ్గర అతను సాక్రిఫైస్ చేసినట్టే కదా. దట్ నీడ్స్ టు బి రికగ్నైజ్డ్. ఆయనకి ఏంటి మినిస్టర్ ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పి ఫస్ట్ లిస్టులో లేడు కదా. ఇప్పుడు ఈ జీవి రెడ్డి ఎప్పుడైతే ఫైబర్ నెట్కి అతన్ని చైర్మన్ చేయకమునుపు ముందు రోజు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని గట్టిగా మాడబట్టే కదా నెక్స్ట్ టాప్ ప్రయారిటీలో సెకండ్ లిస్టులు ఇచ్చారు. ఫస్ట్ లిస్టులో లేనందుకు అతను మనోభావాలు గాయం ఉన్నప్పుడు 20 పైచీలకు సంవత్సరాలు పనిచేస్తున్న వర్మ గారి మనోభావాలు ఏ విధంగా గాయం అవ్వాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇది ఇట్స్ ఎలా ఉందంటే 2 చేతులు కలిస్తేనే కానీ సౌండ్ రాదండి. మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు ఒక తెలుగుదేశం నుంచి భావావేశమైనా లేకపోతే జనసేన నుంచి భావావేశమైనా ఈ 2 ఈజ్ మేకింగ్ ఏ సౌండ్. అవుట్కమ్ పొత్తులోని పార్టీలు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూలు, ఒకళ్ళకేమో ఒక స్కేల్తో తీసి కొలుస్తున్నారు, ఇంకోళ్ళు ఇంకో స్కేల్తో కొలుస్తున్నారు. ఇప్పుడు జనసేన అనగానే తిరువూరులో టక్ షోకాజ్ నోటీసులు, సస్పెండ్ అయిపోయినంత పని. ఇక్కడికి వచ్చారు ఏంటి ప్రతిచర్య లేకుండా పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేజ్ మీద మాట్లాడినట్టు మీరు లేకపోతే మాకు దిక్కు లేదన్న కార్యక్రమంకి డ్రైవ్ అవుతుంది. సో దీని ఫ్రిక్షన్స్ ఎవరు అడ్రస్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జన సైనికులు వాళ్ళ మనోభావాలు ఎలా చెప్తున్నారంటే, అధినాయకులు మాట దేవుడు ఎరగండి, మా కార్యకర్తలు మేము పరిరక్షించుకుంటాం అని చెప్పారు తిరువూరు విషయంలో. బట్ వేర్ ఇట్ కమ్స్ టు సో చాలామంది వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ఫేస్బుక్లో పోస్టులు కూడా పెడుతున్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు. అది ఎవరికైనా అండి, ఇప్పుడు సొంతంగా మనోభావాలన్నీ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీరు ఓ పార్టీలకు ఎలా అయినా అవుతారు, వాళ్ళ సిద్ధాంతాలు ఆ వ్యక్తి అధినేత నచ్చి మీరు జాయిన్ అవుతారు. అందుకని నేను అక్కడికి వెళ్ళి వేరే అధినేతతో నేను భజన చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అక్కడే వచ్చిన భజన చేయాలంటే అందరికీ అది నచ్చుతుందని నేనైతే ఒప్పుకోను. ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఎప్పుడైనా సరే ఎవరికైనా అది కన్న తల్లి లాంటిది. ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించింది. వాళ్ళ ప్రియాంబులు వాళ్ళ ఇది. ఉదాహరణకి సినిమా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ఎలానే ర్యాలీ అవుతున్న ఇవాళ జన సైనికులు అనండి, వీరమహిళలు అనండి, వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళ ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు కళ్ళ ముందు ఒక దురాఘాతాన్ని వాళ్ళు ఈ విధంగా అడ్రస్ చేస్తావు, మాకేంటి నీకేంటి అనుకుంటే కుదరదు కదా. ఏంటంటే వర్మ గారు ఇలా మాట్లాడడం వెనక టీడీపీ హస్తం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొన్న పిఠాపురంలో మాట్లాడారో టీడీపీకి నేనే బలం, నేను లేకపోతే లేదు ఈరోజు గెలిచేది కాదన్నారు. సో అప్పటి నుంచే టీడీపీ యాక్టివ్ అయ్యి కొంచెం వర్మ గారిని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తొక్కుతోంది అనేది. ఇందులో తొక్కడానికి ఏమి ఉండదు సార్. ఇప్పుడు స్థానికంగా ఎవరికి ఎబిలిటీ ఉంది, ఎవరు క్యాపబుల్, ఎవరు కాంపిటెంట్, వాటి మీద అక్కడ ఎంఫసైజ్ అయి ఉంటుంది. ఇప్పుడు వర్మ గారే అక్కడ వీక్ అనుకోండి, ఏం మాడతారు? అది కాదు కదా. స్థానికంగా అతను స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇక్కడ 25, 23, 24 సంవత్సరాలు బట్టి పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తి, పార్టీలో ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తి, ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న వ్యక్తి కాదు కదా. అండ్ ఓవర్ ఇతనికి ప్రామిసెస్ అన్నీ టోటలీ వేవ్డ్ ఆఫ్. ఇప్పుడు ఇతను కూడా ఎమ్మెల్సీ ఇచ్చి పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రి అయినా ఈయన కూడా క్యాబినెట్ హోదా మినిస్టర్ అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్. అప్పుడు నాగబాబు గారు లాంటి వాళ్ళు ఎవరు మాడితే చనిపోయి లేదా మాడలే అని తీసి పడేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ హ్యూమిలియేషన్ ఎవరికి నిజంగా జరుగుతుందంటే తెలుగుదేశం వర్మ గారికే జరుగుతుంది. పదవి ఒక అప్పుడు స్థానిక సమస్యలు ఎత్తుకోకపోతే మరి స్థానికంగా లీడర్గా అతనికి చలమని ఇవ్వడం కష్టం కదా. అంటే ఇప్పుడు అది అలా ఇవ్వడం ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పనులు ఆయన ఉంటున్నారు తప్ప పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయనే పట్టించుకోవట్లేదు. నేను ఉన్నా లేకపోయినా నా ప్రజల కోసం నేను చేస్తాను అని చెప్పి పిఠాపురం అంటే దానికి సంబంధించి ఈయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు వర్మ గారు. స్థానికతను జస్టిఫై చేసుకుంటున్నాడు ఆయన స్థానిక నాయకుడు అండి. స్థానిక నాయకుడు స్థానికంగా ఉన్న స్థితిగతులు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేం చేయాలి, అతని ఎజెండా చాలా క్లియర్గా ఉంది. స్థానిక నాయకుడు కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎజెండా క్లియర్గా లేదు స్థానిక సమస్యల పట్ల. అది మళ్ళీ ఎవరు దృష్టిలోకి తీసుకురావాలి? ఇదే పిఠాపురం వర్మ గారే తీసుకురావాల్సి వస్తుంది. తీసుకొచ్చిన తర్వాత దానికి జరగవలసిన పరిణామాలు ఏంటి? 20 కోట్లు శాంక్షన్ చేయించారనుకుందాం, ఆ తేవలసిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది కదా. తెచ్చి మీ నియోజకవర్గం అభివృద్ధికో లేకపోతే దాని ఏమంటారు చెత్తని క్లీన్ చేయడానికో ఇలాంటివన్నిటికి వాడి ఉంటే రోడ్లు సక్రమంగా వేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ కదా. రైట్. ఇప్పుడు పిఠాపురంలో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేటివి అనూహ్యంగా జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు సార్. కాగుణితం వేరు, ఒరిజినల్ వేరు. బయట నుంచి ఇక్కడ కూర్చుని మీరు నేను అవునట్టు బ్రహ్మాండం జరిగిపోతుంది. పర్యాటక శాఖకి ప్రపంచంలో పిఠాపురం నియోజకవర్గాన్ని తలదానిలా చేసేస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఇవాళ మీరు నేను ప్రభావితం మాడుతున్నాం అనుకోండి. మరి వర్మ గారు చేసిన ప్రతి చర్యే కనబడుతుంది తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది? ఇది కనబడి ఉంటే ఇది కనబడదు కదా.
ఇది సౌండ్ తక్కువ ఉంది కానీ ఇవాళ ఈ వర్మ గారు చేసిన పని సౌండ్ ఎక్కువ అవుతుంది కదా, మీకు అర్థమైంది కదా. సో ఈ డిఫరెన్స్ని ఎవరికి తెలియాలి అంటే ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మాటకి ఊరంతా సేట్ అన్నది ఒక మాట ఉంటుంది. నాగబాబు గారు మాట్లాడిన పనికి మాలిన మాటకి ఇవాళ వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఇవి. అంచేత చేసుకున్నవాడికి చేసుకున్నంత, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.